హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వైట్ చిత్రాన్నం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది సింపుల్ రెసిపీ అండి, స్నాక్ రెసిపీ. ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక చిప్పని తీసుకున్నానండి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి, డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి ఎలా వచ్చిందో. మనం ఫెస్టివల్స్కి, పూజలకి ఇలా కొట్టుకుంటాం కదా, వాటిని నేను డీప్ ఫ్రిడ్జ్లో వేస్తానండి, కావలసినప్పుడు తీసుకుంటాను. చూడండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని తురుముకోనైనా తురుముకోవచ్చండి. కాకపోతే పచ్చి కొబ్బరి తురగడం కొంచెం కష్టం, అందుకని నేను ఇలా మిక్సీ పడుతున్నానండి. చూడండి ఇలా పౌడర్ అయింది, తురుములాగా వచ్చిందండి ఇది. తర్వాత నేను ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత ఒక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి, ఇది మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకోవడమేనండి ఇవన్నీ. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ కొంచెం పల్లీలు వేసుకున్నాను. తర్వాత కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను, మినపగుండ్లు, పప్పు ఏదైనా. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇక్కడ నచ్చిన వాళ్ళు పచ్చిపప్పు అయినా వేసుకోవచ్చండి. తర్వాత మిరియాలు వేసానండి, ఒక 10 పీసెస్ మిరియాలు వేసాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసినవి వేసుకున్నానండి. చూడండి ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీంట్లో ఎలాంటి మసాలా దినుసులు వాడమండి. ఇవి వేగాయండి, వేగాక ఇందులో రైస్ వేసానండి. తర్వాత కొబ్బరి వేయాలి, కొత్తిమీర, కొబ్బరి. ఇది మార్నింగ్ టైంలో పిల్లల లంచ్ బాక్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈజీగా సింపుల్గా చేయడానికి ఇది ఈజీ రెసిపీ అండి. తర్వాత ఇక్కడ నిమ్మకాయ పిండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవడమేనండి. ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎలాంటి కారం ఏది యూజ్ చేయం కాబట్టి ఇది పులుపు, మిరియాలు, పచ్చిమిర్చి, కారం ఇదే సరిపోతుందండి వీటికి. అంతేనండి, మన వైట్ చిత్రాన్నం రెడీ అయిపోయింది. చూడండి ఇది కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుందండి టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.